ఓం సాయిరామ్. ఈరోజు మీకు ఒక అద్భుతమైన సాయిబాబా కథ చెప్తాను. శ్రద్ధగా వినండి. శ్రద్ధగా విని పాటించండి కూడా. ఒకసారి షిరిడిలో బాబా దర్వాజా దగ్గరికి ఒక వృద్ధురాలు వచ్చింది. బాబా దర్వాజా దగ్గర కూర్చొని ఉన్నారు. ఆ వృద్ధురాలు బాబాకు తన దగ్గర ఉన్నటువంటి కొన్ని గోధుమలు బాబాకు సమర్పించింది. ఎందుకు సమర్పించిందంటే ఆ గోధుమలతో తను ఏమైనా రొట్టె కానీ పిండి కానీ చేసుకుని రొట్టెలు తింటాడేమో అనే ఉద్దేశంతో. కానీ బాబా అలా చేయలేదు. బాబా ఆ గోధుమలను తీసుకొని పక్కకున్నటువంటి రాయిలు కూడా తీసుకొని ఆ గోధుమలను ఆ రాయితో గట్టిగా దంచసాగాడు. దీన్ని చూసిన భక్తులు ఆశ్చర్యంగా అడిగారు, బాబా ఈ గోధుమలను ఎందుకు రాయిపై ఇంతలా కొడుతున్నారు అని. బాబా మృదువుగా చిరునవ్వుతో చెప్పారు, బిడ్డలారా, మన హృదయంలో అహంకారం, ఈర్ష్య, ద్వేషం, కోపం ఇలాంటి చెడు గింజలు చాలా ఉన్నాయి. వాటిని మీరు తొలగించకపోతే జీవితం నాశనం అవుతుంది. నేను గోధుమలను ఎలా దంచుతున్నానో మీరు కూడా మీ మనసులో ఉన్నటువంటి చెడును తొలగించాలి. శుద్ధమైన హృదయం ఉంటేనే నిజమైన భక్తి వస్తుంది. భక్తి ఉంటే సుఖశాంతులు, ఐశ్వర్యం వస్తాయి. ఈరోజు ఈ వృద్ధురాలు నాకు ఇచ్చినటువంటి గోధుమలకు నేను ఎంతో రుణపడి ఉన్నాను. మీరు కూడా మీ యొక్క అహంకారాన్ని, మీ యొక్క ద్వేషాన్ని, కోపాన్ని విడనాడి ఈ విధంగా తీసేయండి, దంచేయండి మీ మనస్సులోంచి. అప్పుడే మీరు ఐశ్వర్యం పొందగలుగుతారు, సుఖశాంతులు పొందగలుగుతారు. ఈ మాటలు విన్న భక్తులందరూ గాఢంగా ఆలోచించారు. చెడును వదిలి ప్రేమతో, శాంతితో జీవించాలనే సంకల్పం చేసుకున్నారు. ఈరోజు మీరందరూ కూడా ఈ సంకల్పం తీసుకుని సుఖశాంతులతో ఉండాలంటే ఇలాంటివన్నీ వదిలేయాలని గ్రహించండి. భక్తి అంటే కేవలం పూజ కాదు, మనసులోని చెడును దూరం చేసి ప్రేమ, కరుణ, సహనం పెంచుకోవడమే ఈ బాబా యొక్క